వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మలత. మాది ఆచంట మండలం శాసన చెరువు మాది. నన్ను 2020 నుంచి డాక్రా సీఏగా పనిచేస్తున్నాను. 7వ నెల నుంచి నన్ను తొలగించారు. పీడీ గారి దగ్గరికి వెళ్ళాము. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఈ ఏడాది 7వ నెలలో మిమ్మల్ని తీస్తారు. ఈ నెల కారణాలు ఏమీ చెప్పట్లేదు సార్. ఏం చెప్పట్లేదు. ఎవరు తొలగించారు? రాజకీయ నాయకులు. ఎవరు అంటే దాంట్లో ఎవరు? జక్కనచెట్టి సత్యనారాయణ, మన్నే రాధాకృష్ణ. నన్ను ఒక్కలనే తీసేసారండి. కారణం చెప్పట్లేదు. ఎన్నోసార్లు తిరిగాం కానీ చెప్పట్లేదండి. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు కదా, ఏమన్నారు? ఈ రోజు చెప్పామండి కలెక్టర్ గారికి. నా పేరు నన్నేటి పుష్పరాజు, మాలమహానుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. మరి కొంతకాలం ఆచంట మండలంలో ఒక డోక్రా సీఏని చాలా అన్యాయంగా తొలగించారు. అంటే డోక్రా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా తీర్మానం ఉండాలి. కనీసం ఒక పెన్ను కొనాలన్నా డోక్రా సంఘంలో తీర్మానం చేస్తూ ఉంటారు. ఇది మరి ఏ పరిపాలనలో మాకు అర్థం అవట్లేదు. కానీ మరి ఆచంట మండలంలో ఒక డోక్రా ఏపీఎం తన అనుచరులతో పొలిటికల్ మరి పవర్ ఉపయోగించుకుని మరి మామిడిశెట్టి పద్మలత అనే ఆమెని 2020 నుంచి ఉద్యోగం చేస్తూ ఉంది. డోక్రాలో సీఏగా ఉద్యోగం చేస్తూ ఉన్నది. మరి ఆమెను సడన్గా గత నెల 7వ నెలలో తొలగించినట్టు కూడా చెప్పకుండా మరి కొత్త సభ్యురాలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా మేము చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే జాయిన్ అవుతే ఈ రకమైన తీర్మానం ఉంటుంది. ఒక వివోఏ ఉంటుంది. వివోఏ నుంచి మండల సమైక్య వెళ్తుంది. మండల సమైక్య నుంచి జిల్లా సమైక్యకి వెళ్తుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళ అనుసంధానంలో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు పనిచేసినందుకు డోక్రా సీఏగా పనిచేసినందుకు మరి గ్రామ సంఘం నుంచి 8,000 రూపాయలు జీతం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతూ మరి ఈ రకంగా జరుగుతున్న తరుణంలో మరి ఈ మామిడిశెట్టి పద్మలత నామిని ఉద్యోగం తొలగించేస్తున్నారు. మేము వెంటనే నేను డోక్రా సంబంధించిన ఏపీఎంని అడిగా. పెద్దిరాజు అని ఒక ఏపీఎం ఉంటే ఆయన అడిగితే మరి ఈమె తీసినప్పుడు తీర్మానం పెట్టారని అడిగితే తీర్మానం లేదని అడిగాడు. అక్కడతోటి ఆయన పని అయిపోయింది. మేము పీడీ గారిని కలిసాం. పీడీ గారిని అడిగాం. పీడీ గారు ఏమన్నారంటే తీర్మానం లేకుండా తీయడం అనేది అవకాశం ఉందా అని అడిగాం. అది తప్పండిది. ఖచ్చితంగా ఆమె ఉద్యోగం ఏ రకంగా తీసారన్నది సమాధానం చెప్పాలి. మేము మీటింగ్ వేస్తామని చెప్పి 2 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు వరకు దీని మీద స్పందన లేదు. మరి ఎందుకు స్పందన లేదు? మరి ఏ రకంగా చేస్తున్నారు? ఒకనొక టైంలో ఇదే సీసీగా చేస్తున్న పెద్దిరాజును ఏపీఎం ఇన్ఛార్జ్గా వేసినప్పుడు ఏపీఎం స్థానంలో ఉన్నప్పుడు ఒక షర్ట్ ఇప్పేసి డ్యూటీలో కూర్చుంటే ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారో మేము అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలే. అంటే ఇక్కడంతా కూడా పొలిటికల్ పవర్తో పాటు ఉద్యోగస్తులు చేస్తున్నారా? అరే ఉద్యోగాన్ని ఏ రకంగా నిర్వర్తించాలి? మీరు ఉద్యోగం నిర్వర్తించే కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా తీసుకెళ్తున్నారన్నది మాకు కావాలి. ఈరోజు గౌరవ కలెక్టర్ చదలవాడ నాగరాణి గారిని మేము కలిసి మా యొక్క విన్నపాన్ని మేము విన్నవించాం. ఉద్యోగం తీసేశారు, ఆమె రోడ్డు మీద పడిపోయింది, ఈమెకి సమాధానం ఏంటని చెప్పి మేడం గారు అడగడం జరిగింది. మేడం గారు సంబంధిత అధికారులకు మేము చెప్పి దాని విషయం మీద చెప్తానని చెప్పేసి అన్నారు. అంటే మేము అడిగేది ఏంటంటే, డోక్రాలో ప్రతి సభ్యురాలు కూడా తీర్మానం లేకుండా ముందుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. డోక్రా కోసం నేను 10 ఏళ్ళ నుంచి నేను డోక్రా సంబంధించిన విషయంలో కూడా కొన్నాళ్ళు పనిచేయడం కూడా జరిగింది. ఎందుకంటే డోక్రా మీద పూర్తి అవగాహన ఉంది నాకు. మరి ఏపీఎం కానీ సీసీ కానీ మరి పీడీ కానీ డిపిఎం కానీ ఈ విధమైన చర్యలు తీసుకోకుండా ఈ ఉద్యోగాన్ని ఈమెకి ఏ రకంగా ఉద్యోగం తీసారో దానికి సమాధానం కూడా చెప్పండి. ఉద్యోగం తరలించడం తప్పు, తీర్మానం లేదు. ఈమెకి ఏదైతే ఉద్యోగం తీసారో ఆ ఉద్యోగాన్ని కొనసాగించేలాగా మళ్ళీ తీర్మానం చేయాలి. తీర్మానం లేకుండా చేయడం అనేది మరి మంచిది కాదు అది. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామ సంఘాలని గ్రామ సంఘాల మండల సమైక్యలను ఎందుకు పెట్టుకుంటున్నారు? మరి గ్రామ సంఘానికి విలువ లేనప్పుడు మరి గ్రామ సంఘం ఎందుకు, మండల సంఘం ఎందుకు? మరి ఈ రకమైన ఆరోపణ మేము చేస్తున్నాం. దీని మీద పీడీ గారు సమాధానం చెప్పాలి, డిపిఎం సమాధానం చెప్పాలి, ఏపీఎం సమాధానం చెప్పాలి. మండల సమైక్యలు ఎవరికి తెలియకుండా ఈమెను తెలుసు తొలగించారో యథావిధిగా ఈమెను ఉద్యోగాన్ని కొనసాగించకపోతే మాత్రం మేము మళ్ళీ ఈరోజు కలెక్టర్ మేడం గారు ఏం చెప్తారో చూస్తాం. లేదా అవ్వకపోతే కనుక మేము నిరసన తెలియజేయడానికి కూడా సిద్ధంగా అవుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతియుత నిరసన తెలియజేయడానికి సిద్ధం అవుతున్నాం. ఖచ్చితంగా నిరసన ద్వారా ఈమెకి ఉద్యోగం సాధించే వరకు మేము పోరాటం చేస్తూ మీననేటువంటి జై భీమ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.